నిర్వహించారు. అప్పటి వరకు రాష్ట్రాన్ని నిరపక్షంగా పరిస్థితుల కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యేకమైన ప్రాంతీయ పార్టీ ఉండాలని తెలుగు వారికి ప్రతిఫలాల ఉద్దేశంతో ఆనాడు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవ పునరుద్ధరణకి తన జీవితమని ప్రజలు కోరారు. సభాధ్యక్షులుగా మన గౌరవ మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామారెడ్డి గారిని మీ హర్షస్వాగతం నివేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మన స్టేట్ మెంబర్ సెక్షన్ ఆర్గనైజ్ సెక్రటరీ కనుమూరు సీతారామరాజు గారు, స్టేట్ తెలుగు రైతు ఆర్గనైజ్ సెక్రటరీ రుద్ర సత్యనారాయణ గారు, జిల్లా బీసీసీ ప్రెసిడెంట్ కన్నెల గౌరవ్ గారు, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ జానీ, పార్లమెంట్ మెయిన్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ చిత్తూరు సీతారామ గారు, ఏదైతే సాధారణంగా ఆహ్వానిస్తుంది. యూనిట్ ఇన్ఛార్జ్ తోడగొర అప్పలర్స్ గారు, మా ఏరియా ఇన్ఛార్జ్ పెరుపతి శ్రీనివాసరాజు గారు, కాన్స్టిట్యూన్సీ డివిజన్ ప్రెసిడెంట్ అక్కడ వేపల్లి కుమార్, కాన్స్టిట్యూన్సీ అసిస్టెంట్ ప్రెసిడెంట్ రామాంజనేయులు, మండల తెలుగు ప్రెసిడెంట్ వెంకటాచార్య, మైపాల్ పెరుపతి సత్యనారాయణ, పాలమూరు మండల తెలుగు జనరల్ సెక్రటరీ ఇంటి శ్రీరాములు, ఏరియా ఇన్ఛార్జ్ గౌరవమురళి, మన ఎక్సాంగో ప్రెసిడెంట్ సాంబరావు గారు, ఎక్సాంగో కమిటీ చైర్మన్ పెరుపతి సత్యనారాయణ గారు, మైపాల్ జగపతి జగపతి గారు, అలాగే డాక్టర్ అయ్యప్ప నాయుడు గారు, ఏరియా ఇన్ఛార్జ్ రాజ్ ప్రసాద్, చలపతి సంజయుడు, దొడ్డ శ్రీనివాస్ గారు, టౌన్ పిసిసి శ్రీనివాస్, అలాగే నియోజకవర్గం వాణిజ్య విభాగం నేపాక ప్రవీణ్, అలాగే నియోజకవర్గ యూత్ అధ్యక్షులు పొద్దెట్టి నరేష్ గారు, వీళ్ళందరినీ వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. దైవచంద్రులు కూడా మీ సీట్లో కూర్చోవాలి. గౌరవనీయులు సమన్వయ కమిటీ సభ్యులు ఏదైనా వేదిక ముందుంటే వాళ్ళు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు అదేవిధంగా ఈ కుర్చీస్లో ఉన్నప్పుడు మీరందరూ కూడా ఆ చివరికి కూర్చోవాలమ్మా. ఆ చివరికి వచ్చి ఈరోజు మీరు కొంచెం లాస్ట్ చేయండి, లాస్ట్ చేయండి చూసుకోవాలి. లాస్ట్ చేయడానికి వెళ్ళాలి చూసుకోవాలి. మీరు కూడా ఈ లైన్స్ లాస్ట్ చేయడానికి వెళ్ళాలి. అడ్డించి రావాలి మీరు ఫీలింగ్ చూసుకోండి. కొంచెం మీరు వెళ్తే వెనకాల వచ్చి కూర్చుంటారు. కొంచెం ఇవన్నీ Thank you, sir. Thank you very much. మన సమన్వయ కమిటీ సభ్యులు ఎవరైనా ఉంటే వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మన స్టేట్ కమిటీ, అదేవిధంగా జిల్లా కమిటీ, అదేవిధంగా మరి స్టేట్ కమిటీ జిల్లా కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మన నియోజకవర్గ అనుబంధ సంస్థల అధ్యక్షులు వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. దయవించి అందరూ కూడా వేదిక మీదకి రావాలని కోరుతూ ఉన్నాం. నియోజకవర్గ అనుబంధ సంస్థల అధ్యక్షులు కూడా సాధారణంగా
వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. సెంటర్లోకి వచ్చాడు. సంతాప కార్యక్రమం మీ అందరికీ తెలుసు. మన పార్టీ గురించి అహర్నిశలు కష్టపడి ఎన్నో మరి పార్టీకి గెలుపుకెన్నింటిలో కూడా కీలక పాత్ర వహించి మరి ఎన్నో మంచి పదవులు నిర్వహించినటువంటి మన కార్యకర్తలు మరి మరణించారు. వారు సంతాపం తెలియవలసిందిగా ముందుగా మీకు తెలియజేస్తున్నాం. వారి వివరాలు మీకు ముందుంచుతున్నాం. మన టౌన్ పరంగా శ్రీ వాకాడ శ్రీధర్, పొట్టూరు సత్యప్రసాద్, జమ్ము స్వామి, పంపోడు బాలాజీ, గుడిమెట్ల గణేష్, రావులు సూర్యనారాయణ, దుండి బుజ్జుబాబు, వల్లభ నారాయణమూర్తి గారు, పోతావతల మల్లికార్జునరావు గారు, పసుపులేడి ప్రభుదాస్, అలాగే నిమ్గబెల్లి వెంకటరమణ, వందర వెంకటేశ్వరరావు, నెట్ల మాధవరావు, పతివాడ పార్వతి, అయినాల సీతారాముడు, వీరస్వామి, గుత్తుల నాగరాజు, వల్రెడ్డి నాగేశ్వరరావు, వల్రెడ్డి రామారావు, నక్కా నాగేశ్వరరావు, మహమ్మద్ హలీం గారు ఆలగొండ మండలంలో ఉన్నటువంటి చింతపల్లి వెంకట గారు, దిగుమతి సురేష్ గారు, బొరబాల బాలాజీ గారు, కొండేటి వీరాంజనేయ గారు, గుడితి నరసింహమూర్తి గారు, అందే రాంపట్ట గారు, పాలా నాగేశ్వరరావు గారు, దేవరకొండ శ్రీనివాసరావు గారు, గడపడ శ్రీనివాసరావు గారు అందరూ కూడా మన హృదయాల్లో ఉన్నారు. వాళ్ళందరికీ సంతాపం తెలియజేస్తూ 2 నిమిషాలు మౌనం పాటించవలసింది అందరూ కూడా కోరుతూ ఉన్నాం. దీపించినటువంటి నా పాలకులను నియోజకవర్గ 70,000 కుటుంబానికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉందమ్మా. ఎప్పుడు అన్న ఎన్టీ రామారావు గారు 1982లో పార్టీ పెట్టినప్పుడు ఏ విధమైన చైతన్యం ఉందో అదే విధమైన చైతన్యం ఈనాడు పాలకులు నియోజకవర్గంలో మరి మినీ మహానాడు జరుగుతుంటే మన పాలకుల్లో మరి ఒక వింతగా మనందరూ కూడా ఎన్నో చొక్కాలు వేసుకోవడం కానీ పసుపు జరగడం కానీ మన ఒక వింతగా ఉందని మనందరూ కూడా నిదర్శనం చేసుకోవాలి. మన స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు ఏది చేసినప్పటికైనా 175 నియోజకవర్గాల్లో ఒక హైలైట్గా ఉంటుందనడానికి మీరే నిదర్శనం చెప్పుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం అంటే బీసీలు అంటే తెలుగుదేశం నిర్దేశంతో మహానుభావులు ఆ రోజు పార్టీ పెట్టక ముందు ఓటర్లందరికీ కూడా అసలు ఓటు ఎందుకు వేస్తున్నామో తెలియని పరిస్థితి. ఓటు వేయకపోతే కనుక మనకి రేషన్ కార్డు తీసేస్తారంటే చెప్పుకోరు నా చిన్నప్పుడు ఆ రోజుల్లో. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఓటు వరకు తెలిసింది. మరి ఆ రోజు అందరికీ చూసినట్లయితే స్వర్గీయ రామారావు
పనిచేసినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారిని